థియేటర్ రిలీజెస్ చూసుకుంటే మమ్ముటి ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మయుగం మూవీ, వివాహర్ష హీరోగా నటించిన సుందరం మాస్టర్ మూవీ, అభినవ్ హీరోగా నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ, దీపక్ సరోజ్ హీరోగా నటించిన చతుర్థరాయ్ మూవీ. ఈ 4 మూవీస్ కూడా ఫిబ్రవరి 23న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ రిలీజెస్ చూసుకుంటే మోహన్ లాల్ నటించిన మలై కొట్టాయ్ వాలిబాన్ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. జోజీ జార్జ్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ యాంటోనీ. ఈ మూవీ ఆహాలో రిలీజ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. అలాగే అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ ట్రైలర్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. అలాగే పోచర్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతున్నాయి. కల్కి మూవీ డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది. మూవీలో యాక్ట్ చేసిన అయాజ్ పాషా యాక్టర్ ఫోటో అయితే షేర్ చేశాడు. ఇతను మూవీ ట్రైలర్ లో చూడవచ్చు. అలాగే మూవీ ఎండింగ్ లో పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉంటాయి. అంటే మూవీ సెకండ్ పార్ట్ కి సంబంధించిన హింట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి కొంగువ మూవీ డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. హీరో సూర్య డబ్బింగ్ చెప్తున్న ఫోటోని అయితే షేర్ చేశారు. అలాగే మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తారంట ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి హీరో ధనుష్ తన 50వ మూవీ చాలా స్పెషల్. ఎందుకంటే ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్ కూడా. మూవీ పేరు రయాన్. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. అలాగే ఈ మూవీలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. నెక్స్ట్ వచ్చి రాజమౌళి మహేష్ బాబు కాంబోలో మూవీ వస్తుంది. అది అందరికీ తెలిసిందే. అయితే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది ఏంటి అంటే మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు మహేష్ బాబు ఏ యాడ్స్ లో కూడా నటించకూడదని టాక్. ఎందుకంటే మహేష్ బాబు లుక్స్ బయటకు రాకూడదని అలా చేస్తున్నారు అనుకుంటా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఈ నగరానికి ఏమైంది డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మీద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఎస్పీ చరణ్ కేసు పెట్టారు. బాలు గారి ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా బాలు గారి వాయిస్ ను ఏఐ యూజ్ చేసి కేలాకోడ మూవీలో వాడారు. వాయిస్ వాడినందుకు గాను అపాలజీస్, ₹1 అండ్ షేరింగ్ రాయల్టీ కావాలని ఎస్పీ చరణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి హీరో నిఖిల్ తండ్రి అయ్యారు, కొడుకు పుట్టారు. కంగ్రాచులేషన్స్ అన్న. నెక్స్ట్ వచ్చి రకుల్ ప్రీత్ సింగ్ మ్యారేజ్ అయ్యింది. తన బాయ్ ఫ్రెండ్ అయిన జాకీ బగ్నాను పెళ్లి చేసుకుంది. కంగ్రాచులేషన్స్ రకుల్. నెక్స్ట్ వచ్చి మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ శివుడుగా కనిపిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. అయితే పార్వతీదేవి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారనే న్యూస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ క్రిష్ అండ్ అనుష్క కలయికలో మూవీ రాబోతుంది. ఈ మూవీ పేరు అయితే బయటకు వచ్చింది, శీలావతి. నెక్స్ట్ వచ్చి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో హిట్ కొట్టిన సుహాస్ నెక్స్ట్ మూవీ శ్రీరంగ నీతులు. ఈ మూవీలో నుండి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అలాగే మూవీ రిలీజ్ డేట్ ను కూడా త్వరలో చెప్తానన్నారు. నెక్స్ట్ వచ్చి విజయ్ తలపతి కొడుకు సంజయ్ డైరెక్టర్ గా అరగేట్రం చేయనున్నారు. ఈ మూవీలో హీరోగా దుల్కర్ సల్మాన్ నటిస్తారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యాంక్ రోల్ చేయనుంది. ఆపరేషన్ వ్యాలంటైన్స్ మూవీ మార్కెటింగ్ గట్టిగా చేస్తున్నారు. కొత్త ట్రైలర్ ని తెలుగులో రామ్ చరణ్ తో, హిందీ ట్రైలర్ ను సల్మాన్ ఖాన్ తో రిలీజ్ చేయనున్నారు. గని గాంధర్వ అర్జున్ మూవీ ఫ్లాప్ అవడంతో వరుణ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయింది. మట్కా మూవీ కూడా బడ్జెట్ కారణాలతో బ్రేక్ పడిందని టాక్. దీంతో ఆపరేషన్ వ్యాలంటైన్స్ మూవీ ప్రమోషన్ చాలా హైలో చేయిస్తున్నాడు వరుణ్. ఒకవేళ మూవీకి ఏమైనా అయితే ఇంకా అంతే. ఈ మూవీ వరుణ్ తేజ్ కు చాలా ఇంపార్టెంట్ అయినది. రామ్ చరణ్ 16వ మూవీకి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించబోతుంది. ఈ మూవీ స్టోరీ వచ్చి రామ్ చరణ్ ఒక క్రీడాకారుడుగా కనిపించబోతున్నాడు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. సుందరం మాస్టర్ మూవీతో ప్రొడ్యూసర్ గా మారిన రవితేజ ఇప్పుడు సినిమా హాల్స్ ను నిర్మించబోతున్నాడు. ఏషియన్ మహేష్ బాబు, ఏఎంబి సినిమాస్ అండ్ ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ తో ఫేమస్ అయిన ఏషియన్ తో పార్ట్నర్షిప్ అయ్యి ఏషియన్ రవితేజ ఆర్ట్ సినిమాస్ ను దిల్సుఖ్ నగర్ లో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం 6 స్క్రీన్స్ ఉంటాయి.